మా ఇంట్లో తెలిసిపోయింది నాకు ఇట్లా ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉందని తెలిసిపోయింది. మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు. సో నేను వెళ్ళిపోయాను, సర్జరీ చేసుకున్నాను. ప్లీజ్ షేర్ ఇట్, ప్లీజ్ రా. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ ఏయ్ ఏయ్. సరే వచ్చిన వాళ్ళందరూ అని పేరు, నా పేరు అయితే ఒక్క తెలియదు. అగో చర్య అంటే నా గురించి చెప్తారు కదా, కొన్ని డోర్ గట్టిగా అయ్యవా పర్లేదు బరాబరి కట్టి తినలేవేంది అన్న. ఓకే తినలేను, టెంపుల్కి అని చెప్పలేదు ఏమేంటని. అదే అదే టెంపుల్ కొత్త జాతర ఉంది, దానికి ఫస్ట్ నీకు వస్తా ఉంటా కదా, దేవుడు వస్తా ఉంటా వెళ్ళమ్మా. పేరు ఆరోగ్య, నీ పేరు కూడా ఆరోగ్య. మొన్న ఒక ఫ్రెండ్ కలిసింది అంటే ఆమె దగ్గర కూడా మన ఆరోహి అట్లా. ఎందుకు మాకు ఆరోహులు మాకు బాగా మా పరిచయం అవుతారు ఆరోహీలు. అచ్చోడు కూడా వస్తారు. ఆరోహి నైస్, వేరే మంచిగా ఉంది. ఇక్కడ అంటే అటే కానీ ఇక్కడ దేవుని మొక్కిపోదామని. ఏమన్నా పోచమ్మ ఉంది కదా, పోచమ్మ దేవుడు ఇక్కడ పోచమ్మ, అక్కడ దుర్గమ్మ. అచ్చా దుర్గమ్మనా? గోరింది ఫోన్లో బయట. ఇప్పుడు కొంచెం ఆగిపోదామమ్మా, కొంచెం పని ఉంది ఇక్కడ నాకు. ఇక్కడ ఎందుకు ఆగడం అంటే చెప్తావు. అంటే చాలా ఈవెంట్లు చేసినావు నువ్వు, ఇటువంటి బాగా చేస్తావు. నేను టెంపుల్స్లో బోనాలు ఎత్తుకుంటా, బోనం ఎత్తుతావు, బోనాలు తీస్తూ ఉంటాను. బోనాలు తీస్తావా? ఫంక్షన్స్ అదే అదే టెంపుల్స్లలో ముక్కలు కూడా అట్నే ఉంది కదా. అంటే ఎల్లమ్మ వస్తుంది కదా నీకు? వస్తుంది, అమ్మవారు వస్తుందా? ఓకే అదే చెప్పారు కొంతమందికి ఇట్లా, అరే అమ్మాయి కొంచెం మంచిగా దేవుడు వస్తా అని చెప్తే నిన్ను మేము పిలిపించినాం. ఓకే అమ్మాయి కొరట్లోనే. కొరట్లనా? మీది కొట్ల దగ్గర ఎక్కడ? కొట్ల దగ్గర మా ఊళ్ళే. కొట్ల దగ్గరనే? ఏ ఊరు? మా ఊరే. కొట్ల దగ్గర పక్కపండి ఊరు మాది. కొట్ల దగ్గరనే పక్క పొంటి ఊరే, ఊరికి పేరు ఉండదా? మాదాపూర్. ఊరి పేరు అంటున్నావా? మాదాపూర్ మాది. అంటే మాదాపూర్ కాలనీ కాదు, మాదాపూర్ ఊరు, విలేజ్. పెళ్ళి చేసుకున్నావా? లేదు. పెళ్ళి చేసుకోవా? లేదు, చేసుకోవా? గట్టిగా మాట్లాడు కదా. అయ్యో పాపం తినలే. వాటర్ కొన్ని వాటర్ అక్కడ ఉన్నాయి కదా. టెంపుల్ కని చెప్పిల్లు కదా. టెంపుల్ కానీ చెప్పినా కానీ మెల్లగా మాట్లాడని చెప్పలే కదా. టెంపుల్ కని చెప్తే తినకుండా వస్తారు. అట్లా కదా. ఓ రైట్, ఇది పాయింట్. అందుకే నోరు వెళ్తారు అయిపోయిన తర్వాత. అక్కడ ఎవరు లేరు. గడి ఎందుకు కూర్చున్నావు? అచ్చా గడ్డి చూస్తున్నావా? కొబ్బరి కొట్టు స్థలం, గుడి కూర్చున్నావా? టెంపుల్ చూస్తున్నా. ఇక్కడ ఏం లేదు, నువ్వేం మళ్ళా చెప్పు. చెప్పండి, వెళ్ళామా? వెళ్దాం, కొంచెం ఆదాం. నాకు కొంచెం హెడేక్ అవుతుంది అబ్బా. హెడేక్ అంటే తినలేదా? నాకెందుకు కుడికన్నా ఆడుతుంది బాగా. తినకపోతే అట్లే అదుతుంది. కుడికన్నా అదే అదురుతుందంటే ఒక కారణం ఉంటుంది. ఒక కారణం ఉంటుంది. ఆ కారణం నాకు తెలియదు. ఏం కారణం తెలియదు అంటున్నా. సరే స్టడీ ఎంత చేసినావు నువ్వు? పెద్దగా స్టడీస్ ఏం చేయలేవా? లేదు. నేను టెన్త్ మన కొట్లలో అదిలే మాదాపూర్ స్కూల్లో చదువుకున్నా, హై స్కూల్లో. 10th అక్కడ చేసిన. ఇక 10th ఫెయిల్ అయినాక ఈ కాలేజ్ ఏమో అద్దనలో కొట్టారు పోతే. కాలేజ్ ఏమో కొట్లలో చేసిన. అట్లా వెళ్ళగొట్టలేరు బాబు. 10th ఫెయిల్ అయినావు కదా, ఎందుకు వచ్చినావు కాలేజీకి అంటే నాకు మంచిగా అనిపిస్తుంది కాలేజీ కూడా. అంటే నువ్వు 10th ఫెయిల్ అయినావు, నిన్ను కాలేజ్కి వెళ్ళి తీసుకువెళ్ళి అసలు అది తీసుకపోలే, నేనేమైనా అట్లా. నిన్ను చూస్తే నాకు ఎక్కువ చూసిన ఫీలింగ్ వస్తుంది అబ్బా. ఏదైనా చూసిన ఫీలింగ్ వస్తుంది. నన్ను ఎక్కడ చూసుంటే ఎక్కడ ఏదైనా టెంపుల్లో చూసుంటా అంతే కావచ్చు. అది వెళ్దాం కానీ అక్కడ మాట్లాడడం ఉంటుంది. ఇక్కడ కొంచెం ఉర్రుకొని పోదామని అంటే కాదు, పోదామంటాడు కాదమ్మా, మన ఈవెంట్ గురించి మాట్లాడుకొని పోదామని అంటున్నా అన్న. అట్లా నాకు అర్థం కాలేదు. కాదు పోతాం కానీ అక్కడ ఇంకా టైం అవుతుందంట. ఇప్పుడే ఎంత ఉండదు కదా. ఈ ఎండకి ఏం పోతావు చెప్పు? కొంచెం ఫ్రీగా కూర్చో పర్లేదు.
కారు మనది అనుకో, అందరం మనోళ్ళమే. అయిపోయిన తర్వాత తీసుకోపో. మరి కార్ నేనేం తీసుకుంటా అబ్బా. కాదు, మమ్మల్ని అంటుండే ఇంటికి తీసుకపో అంటుండు. మిమ్మల్ని గట్లా. మీది ఎవరు అన్నారు? ఏ ఊరు అన్నారు? మాది మాదాపూర్, కొరట్ల. మాదాపూర్. మీకు అరుణ్ తెలుసా? అరుణ్ తెలుసా? ఏ అరుణ్? మీతో కలిసి చదువుకున్నాడు కదా చిన్నప్పటి నుంచి. అదేం చేరు గారునా తెలియదు. నువ్వు నా క్లాస్మేట్ కాదుగా, నీకు ఎట్లా? అందుకే మరి. ఏ అరుణ్? అదే మన మాదాపూర్ స్కూల్ డేస్లో అరుణ్. కలిసి నా క్లాస్మేట్ కాడా తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అరుణ్ కాడు తెలుసు. ఎందుకు? మంచోడాడు. టచ్లో ఉన్నాడు. టచ్లో అంటే ఇప్పుడు లేడు, మరి మధ్యలో ఉండే కానీ 9th 10th వరకు చదువుకున్నాం. ఇప్పుడు టచ్ లేడు. ఎందుకు? అని తెలిసేది. తెలుసా అంటే ఏంటి? అరుణి నేనే. అరుణి నేనే. నేనే లే నా క్లాస్మేట్ అరుణ్ నువ్వా? జే అరుణే నేనే చేరి. అదే అప్పటి నుంచి ముఖం నేను గట్టిగా కొడుతున్నారు అప్పటి నుంచి. అందుకని అంటాను అప్పటి నేను ఎక్కడ చూసినట్టుంది, ఎక్కడ చూసినట్టుందని. నేనే అది నువ్వేనారా? అంటే ఇట్లా ఆడేసం వేసుకుని అత్తున్నాయి అడిగి. ఆడేశం అంటే ఏందిరా? నీకు చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ వాడపోయేది గుర్తుందా? చిన్నప్పటి నుంచి వాళ్ళే రావని తెలిసే. ఎందుకు నువ్వు ఫీల్ అయ్యేది గుర్తుందా? చిన్న గవిగా ఎందుకు కానీ చెప్పా. అవును. అవుతా ఏంటి సీరియస్గా మాట్లాడితే? సీరియస్గా కానీ చెప్పా. అవును అవును. సో అందుకే నేనే ఇట్లా నీ బాధ చూడలేక నేనే అమ్మాయి లెక్క మారిన. ఇప్పుడు అర్థమైందా నీకేమంటుందో? నీకే అమ్మాయిలు వల్లేదు కదా, అందుకోసమే నేను అమ్మాయిలాగా మారి నిన్ను లవ్ చేస్తున్నా అని అంటుండే. అంతేనా? అంతే. చూడు ఫ్రెండ్స్ ఉండరా. నాకు నాకు వేరే అనిపిస్తుంది అసలు. ఏంది చిన్నప్పుడు నాకు అమ్మాయిలు వాళ్ళే నా కోసం అమ్మాయి లెక్క మారి నన్ను లవ్ చేస్తున్నావా? ఇది ఇప్పుడు నేను నమ్మాలి. నమ్మాలి అంటారు ఏంటి? మరి నమ్మాలంటే ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే క్రష్. మనం కలిసి చదువుకున్నాం అన్నావు. చదువుకున్నాము. అప్పుడు నువ్వు అబ్బాయి, నేను అబ్బాయిని. అప్పుడు నుంచి క్రష్ ఎందుకు వస్తాయి నాకు అర్థమవుతలేదు. నాకు ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయి, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు చెప్పలేవు మరి? చెప్పలేదు. అప్పుడు కామెంట్ చేస్తారని చెప్పలేదు. గిట్లెందుకు మారినావు మరి? నీకు అమ్మాయిలు పడతలేరని నేనే అమ్మాయి లెక్క మారినా. నాకు అమ్మాయిలు అప్పులు ఇప్పుడు పడుతుర్రా బాయ్, మంచిగా పడుతుర్రా. పెద్ద ట్విస్ట్ ఇచ్చింది నాకు. ఇప్పుడు పడుతుర్రా అమ్మాయిలు. నీకోసమే రా నేను అమ్మాయి లెక్క అయినా, మళ్ళీ అమ్మాయిలు పడుతున్నా అంటారు. నా కోసం ఎందుకైనా నాకు అర్థమైతే లేదు. ఇష్టం రా. ఇష్టం ఉంటే ఫ్రెండ్ అయితే తాగాలి, తినాలి, తిరగాలి. కానీ నువ్వు గిట్లెందుకైనా నాకు అర్థమైతే. ఇష్టం అంటే తాగుడు తినడు ఇష్టం కాదు. నువ్వంటే క్రష్. అరే నాకు నేను ఈవెంట్ కానీ వెళ్తే నువ్వు అసలు నాకు లేని ఇష్టమే. ఇది ఎక్స్పర్ట్ అస్సలే నేను ఊహించలేకపోతున్నా. అసలే చేయలేదు కాదు. నేను నీకోసం అమ్మాయిలా మారాను అంటున్నా. చెప్పు ప్రిన్స్ కొంచెం. ఏం చెప్పాలి? నేనే షాక్లో ఉన్నా, నాకే అర్థం అవుతుంది. షాక్ అంటాడేంటి? అదే నేను ఫస్ట్ నువ్వు కారు ఎక్కినావా? నీ ఫేస్ అని ఫస్ట్ ఏమన్నా నీకు చూసినట్టు ఉందండి. నువ్వేమన్నావు ఎల్లమ్మ గుడి సంథింగ్ ఏమన్నావు. మళ్ళీ ఇప్పుడు ఏదో స్కూల్ డేస్ చదువుకున్నా గుర్తుంది అరుణ్ మారలేను. మళ్ళీ అరుణ్ నేనే అన్నావు. సరే నీ ఫేస్ కట్ మొత్తం అరుణ్ నువ్వే ఒప్పుకున్నా. నా కోసం అమ్మాయిగా మారుడు ఏంది నాకు అర్థమవుతలేదు. ఎందుకు మారినావు? నీకోసం అమ్మాయి లెక్క ఎందుకు మారుడు అంటే నాకు నువ్వంటే ఇష్టం. నీకు గర్ల్స్ ఎవరు పడట్లేదు అని చెప్పి చిన్నప్పుడు రాబాయ్ అది. ఇప్పుడు మంచిగా పడుతున్నారు అమ్మాయిలు. నా కోసం పడుతున్నారు. నాకు అదే నాకు తెలియదు కదా ఇప్పుడు పడుతున్నా అని. చెప్పు ఫ్రెండ్స్. కాకపోతే నీకు మ్యారేజ్ అయిపోయింది అనుకున్నా. కాలేదు. ఎందుకు? మధ్యలో నాకు టచ్లో లేవు కదా, సో మ్యారేజ్ అయిపోయింది అనుకున్నా. నువ్వు మన వాట్సాప్ గ్రూపులు లేవు? నెంబర్ లేదు అనేది లేదు కదా మన వాళ్ళకి ఎవరికి టచ్లో లేదు. టచ్లు లేవా? ఇప్పుడు లవ్ చేస్తున్నావా? చెప్తున్నా కదా అర్థం చేసుకుంటలేడు. నువ్వైనా చెప్పు కదా ఫ్రెండ్స్. ఉండరా నువ్వు చెప్తే ఇజ్జత పోతారా అంటాడు ఏంటి అసలు? ఉండు ఉర్రకురా అయ్యా అజ్జి ఇజ్జత పోతారా? ఉర్రకంటే అది కాదు చెర్రీ. నేను లవ్ చేస్తున్నా. నేను ఏం చేసుకుంటారా బాయ్? ఇంకేం ఏం చేస్తా అంటారు?
చెప్పు అరే కదా. ఫ్యామిలీ పరంగా మన క్లాస్ పేరు నవ్వుతారా అద్దురా ఉండరా ఇజ్జత్ తీయకురా. ఇజ్జత్ అంటాడు ఏంటి? ఓర్ని అవ్వ. అరే నువ్వు నాకు ఇష్టం రా. మనకు లేనిదే అది కదా. ప్లీజ్ చెర్రీ, ప్లీజ్ రా. అట్లా అనకురా, ప్లీజ్ రా. ఉండరా అయ్యా. అంటావేంటి? ఓరే అట్లా మాట్లాడకు చెర్రీ. అరే నాకు క్లాస్మేట్ రా నువ్వు. క్లాస్మేట్నే, బట్ నీకు మ్యారేజ్ అయిపోయింది అనుకున్నా. ఏ కాలే. ఒక్క నిమిషం ఆలోచించు. ఒక్కటి, నాకు మ్యారేజ్ అయిపోయింది అనుకుని ఇట్లా నువ్వు అయినావా, లేకపోతే కాలనుకుని అయినావా? నీకు లవర్స్ పడట్లేదని అయినా. నా లవర్ వాడకపోతే వాళ్ళ లవర్ నాకు సెట్ అయిన ఉంటుంది. నువ్వు ఎందుకు అట్లా అయినావు? నువ్వంటే ఇష్టం కదరా, ఇంకో వాళ్ళు ఎట్లా సెట్? నేను ఇష్టం అయితే రా ఫ్రెండ్ పడ తిరుగుదాం, సినిమా పోదాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, కానీ గిట్లేదు లైఫ్ ఎందుకు ఆన్ చేసుకున్నావు అంటే నేను నీకోసం ప్లీజ్ చెర్రీ. అద్దురా ఉండు అద్దు. అట్లా అన్నా చాలు ప్లీజ్ రా. ఏందన్నది నిజంగా అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఐ లవ్ యూ, నాకు నువ్వు అంటే ఇష్టం. ఫోన్ తీరా. ఉండరా, నన్ను ఏం చేసుకుంటారు నువ్వు, నాకు అర్థం కాదు. పెళ్ళి చేసుకుందాం రా ప్లీజ్ చెర్రీ. సీరియస్ ఏంది నిజంగా రా. అరే సీరియస్ రా. ఐ లవ్ యూ. ఇప్పుడేమంటావు చెప్పు. ఇప్పుడేమంటావు చెప్పు. ఉండరా సో లెక్కలు అద్దురా. ఉన్నారా? చక్కగా వండుకో, వాడు ఈవెంట్ పంపి హ్యాండ్ బ్రేక్ తీ. పోవచ్చు. ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఏమన్నా పద్ధతి మాట్లాడుతాం చేసుకో, మాట అర్థం చేసుకో. మన ఇద్దరం లవర్స్ అంటే వల్ల ఎట్లుంటుంది గలీజ్ కదా బయట. గలీజ్ ఏం గలీజ్ రా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కరెక్టే, కలిసి పెరిగినాం, చదువుకున్నాం అని కలిసి పెళ్లి చేసుకుందాం. నా కోసం ఎమ్మెల్యే మారినా అంటే అది కరెక్ట్ కాదు ముచ్చట. అది సో నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి. అమ్మాయిని చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, నేను వేసుకుని ఏం వేసుకోవాలరా? నీకోసమే సర్జరీ చేసుకున్నా అంటున్నా కదా. నేను చెప్పినా నీకు ఏం తీసుకోమని. సరే మంచిగా అందంగా రెడీ అయినా, అందరు మంచిగా ఉన్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నావో, నువ్వు వెళ్ళమాత్రేమో అట్లనే ఉండిపో, లేకపోతే వేరే పెళ్లి చేసుకుని వేసుకో. కానీ సో లెక్కలు వద్దు మనకు, ఎందుకంటే నా వేరే ఫీల్డ్. మన గిట్ల చేసి బయట వెళ్తాను అనుకో, సప్పడాకి ఉంటుండే ఆయన నాకు మరి ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతలేదు. మరి చెప్పావు కానీ కొంచెం అన్న. నేను జోక్ మాడుతున్నా ఇక్కడ. ఇగో ఒకటి చెప్తాను, ఇంకో చెప్పన్నా ప్లీజ్. వాడంటే నాకు ఇష్టం, అని లవ్ చేస్తున్నా నేను చెప్పి నాకు ప్రపోజ్ కూడా చేసిన. పెళ్ళి చేసుకుంటే వాడిని చేసుకుంటా, లేదంటే అయితే ఎంత సంపెత్తుంది వాడిని చంపేస్తా. లెక్కలు అద్దు పై పంపన్నాడు. ప్లీజ్ రా, అట్లా ప్లీజ్ చెర్రీ. అరే ఇట్లా ఏ కూర నువ్వు. అరే ఉండరా తీరా ప్లీజ్ ప్లీజ్ చెర్రీ ప్లీజ్ అద్దురా బా. అరే నువ్వు మంచిగా రా చిన్నప్పటి నుంచి. అది ప్లీజ్ అరే నువ్వు మంచిగా రా, నువ్వు బాగా మంచిగా రా. నువ్వు విలన్కి ఎత్తున్నావురా, నువ్వు బాగా మంచిగా. నువ్వు లేకపోతే నువ్వు ఉండవా, ఎండో ఎట్లా బతుకు. నువ్వు లేకపోతే నేను బ్రతక. ఈడో చేయిదియో ఎటు పోతున్నావు చెర్రీ? పో నర్రా నాడు ఏందన్నట్టు నువ్వు ఏమనుకుంటా తెలుసా, ఇజ్జ అవుతుంది నాది. ఏమనుకుంటారు ఉండు అన్న పట్టుకొని పోతే బయట పోతాను. కాదు ఈ విషయం పెద్ద తెలుసా, వెళ్తే చెప్పాలి నా ఇజ్జ పోతా తెలుసా. ఎందుకు పోతుంది? నువ్వు గిట్లే కరెక్ట్ కాదు చెప్తున్నాను. నువ్వు ఏడికా చెమ్మాడుతావు పన్నాడు మేము అందరినీ నేను వేరే చేస్తా కానీ ఇలా నాకు పడటం పిడి. ప్లీజ్ రా, నువ్వు అంటే ఇష్టం రా, నువ్వు లేకపోతే నేను ఉండను. ప్లీజ్ రా అనియుత్తమైంది. అరే చిన్నప్పటి నుంచి మనం మంచిగా ఉన్నాం కదా, ఆ ఫ్రెండ్ మీదకి వెళ్ళి చక్కగా ఉండి అంతే. ఇక ప్లీజ్ చెర్రీ, ఫ్రెండ్ వాడిని సపడాకున్నా అంతే ఉండి. ఇక ప్లీజ్ నువ్వు అట్లా అన్నకురా, నేను బతకరా. అరే తప్ప కరెక్ట్ కాదు చెప్తున్నాను, అసలు కరెక్ట్ కాదు ఇది. ప్లీజ్ చెర్రీ, ప్లీజ్ రా, అర్థం చేసుకో. ఏంద్రా ప్లీజ్ చెర్రీ. అరే బయట వేరే ఉంటారు తెలుసా, బయట వేరే ఉంటారు మొత్తం. బయటతో ఏమో. అరే అమ్మాయిడు లెక్కరా. అరే అబ్జర్వ్ ఇట్లా నేను నీకు ఎట్లా చెప్పాలి ఇప్పుడు దేవుడా. ప్లీజ్ చెర్రీ, ప్లీజ్ రా. చిట్టా 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 ఏయ్ 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 ఉండరా. అరే జోక్ చేస్తున్నా. అరే జోక్ రాదా? అరే ఉండరా చెప్తాను విజయ్ దిగిన. అరే జోక్ రా. లేదు కథ ఏముంది ఇది. ఏ జోక్ అరే జోక్ రాదా? నిజం చెప్పు. అరే నిజం రా, జోక్ రా. అరే
అరే జోక్ చేసినారా అని ఏ రా నువ్వు నేను జోక్ ఇడు అద్దు అద్దు నాకు అరే అద్దు 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 ఉండు. నేను జోక్ చేసినారా అరే నువ్వు చెయ్యిర్రా, నువ్వు చెయ్యిర్రా ఫస్ట్ రేడు, అరే జోక్ రా నువ్వు చెయ్యిర్రా. అరే జోక్ రా అరే ఏం జోకు, ఏం జోకు చెప్పు. చేసినారా జోక్ చేసిన చెర్రిదా జోక్ చేసినదా మంచి కూర్చో, కూడా కూర్చో చెప్తా. నువ్వు రా పై సార్ నువ్వు కూర్చో, అత్తున్నా కూర్చో, జోక్ చేస్తున్నదా కూర్చో, నీ వాటర్ అవుతున్నా కూర్చో. జోకటద్దా అట్లా మరి జోక్ రా చెర్రి ఎట్లుంది తెలుసా నాకు, చెప్పాలి నువ్వు అడుగు చెప్పాలి. ఎదురుడైతే ఘోరం కూడా తెలుసు. ఇప్పుడు కొట్టడానికి కూర్చోబడ్డదా డైరెక్ట్గా నాకే చల్లు నువ్వు ఇట్లా మారుడు అన్న కరెక్టే, కానీ ఈ లవ్లు ఇలా లెక్కలంటే కథ వేరే ఉంటుంది. జోక్ చేసిన చెర్రి సరే ఫ్రెండే కరెక్టే, కానీ గిట్లా గిట్ల గిట్లా వరకు ఒకసారి నాకు వేరే అనిపిస్తుంది తెలుసా. ఎవరిని అవ్వ ఏంది వీడు. వీడు వీడియో చేస్తున్నాడు ఈ మధ్యలో ప్రాంక్స్ చేస్తున్నాడు కదా. సో నేను ఇప్పుడు టెంపుల్ కానీ మీరు వచ్చిళ్ళు కదా, సో నేనే ప్రాంక్ చేద్దామని చేసిన. కాకపోతే మనోడు మస్తు భయపడ్డాడు. అంటే మీకు అర్థమైందా మేము అంటే మీ ఫ్రాంక్ ఇస్తాం కదా, కెమెరా చూసినావు నువ్వు ఆల్రెడీ చూసినావు కెమెరాలో నువ్వు చూసిన, గందుకు నా మీద చేసినావుగా, అందుకే చేసిన. ఒక్క సెకండ్ చూపించినావు తెలుసా, దెబ్బకు మామూలుగా పోయించిన పోయింది. లేదు అందరు నేను ప్రాంక్ చేసినా సరే నువ్వు చూసినావు, కానీ గిసుంటి ఇష్టం నేను ఎప్పుడు సరే ఫ్రెండ్ అంటుంది, అప్పుడే మారింది అంటుంది, అప్పుడు ఎట్లా అంటుంది అట్లా అంటుంది, లవ్ అంటుంది. జస్ట్ మరి ఇట్లా ఎందుకు మారినావు? ఇట్లా మారినారు మరి నువ్వు? చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా మీకు, తెలిసిందే కానీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు చిన్నప్పుడు సర్జరీ మంచి అనిపించింది, చిన్నప్పుడే కొంచెం మంచిగా ఉండారా భయ్, నువ్వు ఇట్లా అయితే అసలు అనుకోలే. ఆఫ్టర్ సర్జరీ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, సర్జరీ తర్వాత యాక్సెప్ట్ చేసిన. భలే చేసినారు ఒక్కసారికి, నమ్మలే తెలుసా మొత్తానికి. ప్రాంక్ చేయడం కరెక్టే, కానీ గిసుండి నేను లవ్ చేస్తున్నారా నువ్వు బయట వెళ్తే చెప్పాలా. సరే మీరంటే నాకు బాగా రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే గిసుడు లెక్కలు అయితే వేరే ఉంటుంది కదా. అసలు షాక్ తెలుసా, నేను నమ్మబుద్ధి కాకుండా. నేను ఎక్కడ ఉంటున్నావు మరి? వచ్చి ఆ కెమెరా చూసినాను. ఇప్పుడు ఏడు ఉంటున్నావు? ఎక్కడ ఉంటాను, ఇక్కడ అమ్మ వాళ్ళతో. మరి అసలు టచ్ లో లేవు మరి అట్లా టచ్ లేవేంద్రా మరి నువ్వు మొత్తానికి? మనోళ్ళతో ఎవరితోని ఎట్లుంటారు వాళ్ళు సంగతి తెలిసేగా, వాళ్ళు వాళ్ళ ముందే దగ్గరికి కాదు, చిన్నప్పుడు తెలుసా వాళ్ళు బాగా కామెంట్లు బాగా చేస్తారు, ఎందుకంటే పాపం అంటే భరిస్తావు పాపం అది అది అంటే. అందుకని నేనే కానీ మరి నేను గుర్తులేనా? గుర్తుంది, గుర్తులేడు ఏం యాక్టింగ్ చేస్తుంది తెలుసా వల్ల మర్చిపోతాను అసలు.